రాఖీ పండగలాగే అన్న చెల్లెళ్ల పండుగను ఎంతో ఉత్సాహంగా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. సోదరిమణులు సోదరులను ఇంటికి పిలిచి కడుపు నిండా వివిధ రకాల ఆహార పదార్థాలతో భోజనం పెడతారు. మరి ఈసారి అన్న చెల్లెళ్ల పండగ ఇప్పుడు వచ్చింది. పాటించాల్సిన నియమాలు, ప్రాముఖ్యతతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. కార్తీక మాసం శుక్లపక్షం 2 రోజు అంటే దీపావళి పండగ జరుపుకున్న 2 రోజులకు అన్న చెల్లెళ్ల పండుగను కూడా జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో దీనిని వాయిదూజుగా జరుపుకుంటారు. రాఖీ పండగలాగే అన్న చెల్లెల పండుగను ఎంతో ఉత్సాహంగా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనిని యమ ద్వితీయ, పుష్ప ద్వితీయ, కాంతి ద్వితీయ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో దీనిని భాగిని హస్త భోజనం అని పిలుస్తారు. భాగిని అంటే సోదరి అని అర్థం. ఆమె పెట్టే భోజనాన్ని భాగిని హస్త భోజనం అని కూడా అంటారు. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. అందులో భాగిని హస్త భోజనం ఒకటి. సోదరుడు సోదరి చేత భోజనం తిన్నట్లయితే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పండగ జరుపుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది, బాంధవ్యాలు దృఢంగా ఉంటాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ దృఢంగా మారడానికి కూడా ఈ పండగ జరుపుకోవడం ఎంతో ముఖ్యం. భోజనానికి సోదరి ఇంటికి సోదరుడు వెళ్ళేటప్పుడు చీరె సారెతో వెళ్ళి ఆమె చేత భోజనాన్ని తింటారు. ఈ సంవత్సరం అన్న చెల్లెళ్ల పండగ అక్టోబర్ 23న వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా శుభ సమయమే. ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని చాలా మంది ఇంకా అనుసరిస్తున్నారు. సోదరి ఇంటికి అన్నదమ్ముళ్ళు భోజనానికి వెళ్ళటం ఆనవాయితీ. అన్న చెల్లెళ్ల పండగ లేదా భాగిని హస్త భోజనం ప్రాముఖ్యత గురించి చూస్తే, ఈ పండగ రోజు సోదరిమణులు సోదరులకు తిలకం పెట్టి కొబ్బరికాయను ఇస్తారు. ఆ తరువాత సోదరుడు సోదరికి సంతోషం శ్రేయస్సు కోసం పూజ చేస్తాడు. ఎలాంటి సందర్భం వచ్చినా తోడుగా ఉంటామని సోదరుడు వాగ్దానం చేస్తాడు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదట బొట్టు పెట్టి హారతి ఇచ్చి మిఠాయిలు తినిపించి అక్క చెల్లెళ్ళు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మన పురాణాల్లో కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమే వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విధియ రోజున యమధర్మరాజు యమున ఇంటికి వెళ్ళాడు. యమున ఈ సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఈ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి. ఆమె కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం లేకుండా ఉంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చారట. అందువలన ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.